అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 84 హాస్ని ఫ్రస్ట్రేషన్. ఇక స్టోర్లోకి వెళ్తే విరాట్ తెచ్చిన జ్యూస్ తాగుతూ అతనితో మాట్లాడుతున్న హాస్ని సడన్గా గ్లాసులు ఎక్స్చేంజ్ చేసుకుందామా అని విరాట్ని అడుగుతుంది. విరాట్ సీరియస్గా చూడటంతో భయపడి కామ్ అయిపోయిన హాస్ని ముందు తన గ్లాస్ పెట్టి బేబీ ఒక సిప్ చేస్తావా అని అనగానే హాస్ని ముఖం ఎర్రగా కందిపోయింది. కాసేపు చూసి విసుగ్గా సిగ్గుపడుతూనే ఉంటావా, తాగుతావా అంటూ తన గ్లాస్ని ఆమె నోటి దగ్గర పెడతాడు విరాట్. అబ్బే నేనేం సిగ్గుపడట్లేదు అని అంటూనే ఎర్రగా కందిపోయిన ముఖంతో చిన్నగా విరాట్ గ్లాస్లోని జ్యూస్ సిప్ చేసింది. తను తాగిన జ్యూస్ మళ్ళీ విరాట్ తాగడం చూసి సిగ్గుపడుతూ నా జ్యూస్ కంటే నీ జ్యూస్ చాలా బాగుంది అని చెప్పింది. అలాగా, అయితే నువ్వే తాగు అంటూ తన చేతిలోని గ్లాస్ని హాస్ని చేతిలో పెట్టి హాస్ని గ్లాస్ని తీసుకొని తాగుతూ ముందుకు వెళ్ళాడు విరాట్. విరాట్ చేసిన పనికి ఆశ్చర్యంగా చూసిన హాస్ని అతని ముఖంలోని ఎక్స్ప్రెషన్ మాత్రం చూడలేకపోయింది. పరిగెత్తుకుంటూ వచ్చి అతని పక్కన నడుస్తూ నా ఏజ్ 20 years మాత్రమే, ఈ ఏజ్లో ఇలా షాపింగ్, మూవీస్ ఇలాంటివే కదా యూత్ ఎక్స్పెక్ట్ చేసేది అని చిన్నగా అంది హాస్ని. అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్న ఆమె వైపు వింతగా చూస్తూ ఇప్పుడు కాదని ఎవరన్నారు, అయినా ఇప్పుడుదంతా ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నాడు విరాట్. మరి మార్నింగ్ నాలాంటి పెళ్ళాం మీకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదని అన్నారు కదా, అది గుర్తొచ్చి చెప్పాను అంతే అని అనగానే నడుస్తున్నవాడల్లా షాక్ అయ్యి ఒక్క క్షణం ఆగి ఛ అని విసుగ్గా నెట్టూర్చి అయితే ఇప్పుడు ఏమంటావు అని అన్నాడు. నేను అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను కదా విరాట్, నాకు కొంచెం టైం ఇవ్వండి, అంతేకాని ఇలా మాట్లాడితే నాకు బాధేస్తుంది తెలుసా అని గారంగా అంది హాస్ని. అడ్జస్ట్ అవ్వడం కాదు, నా అనుకుంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది. అయినా ఒక మగాడికి నా భార్య నా పనులన్నీ చేయాలనుకోవడం తప్పేం కాదు. అసలు చేయడం మొదలు పెడితేనే కదా నేర్చుకునేది. నేను లేపే వరకు లేగవు, ఇక నా పని నువ్వు ఎప్పుడు చూసుకుంటావు, నీ పనులు ఎప్పుడు చూసుకుంటావు అని మాల్లో ఉన్న షాప్స్ చూస్తూ అన్నాడు విరాట్. అనవసరంగా ఈ టాపిక్ తీసినట్లున్నాను. ఒసే హాస్ని, నోరు మూసుకొని షాపింగ్ చేసుకోగా, నీకెందుకే ఈ నోటిదోలా అని తనను తానే తిట్టుకుంది. ఏదో గుర్తొచ్చి చెప్పాను, ఆ మాత్రం దానికి ఇన్ని మాటలు చెప్పాలా? సరే చూస్తూ ఉండండి, రేపటి నుంచి మీకంటే ముందే లేచి మీ పనులన్నీ చెక్కబెడతాను అని ఉక్రోషంగా అంది హాస్ని. రేపటి సంగతి తర్వాత చూద్దాం కానీ ఇంతకీ ఏం కొనాలనుకుంటున్నావు? వచ్చిన దగ్గర నుంచి ఫ్లోర్స్ మొత్తం తిరగడం సరిపోతోంది. ఇంత పెద్ద సెలబ్రిటీ మాల్కి వచ్చి విండో షాపింగ్ చేసి వెళ్ళాడంటే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని అన్నాడు విరాట్. విరాట్ మాటలకి మైండ్ డైవర్ట్ అవ్వడంతో క్లాత్స్ తీసుకునే ఇంట్రెస్ట్ లేక పక్కనే కనిపించిన ఒక జ్యువెలరీ షాప్లోకి వెళ్ళింది హాస్ని. వెనకనే విరాట్ కూడా. చిన్న చిన్న పెండెంట్స్ చూస్తున్న హాస్ని చాలా అందంగా ఉన్న వాటిని చూసి చాలా సంబరపడిపోయింది. కానీ అవన్నీ ఎక్స్పెన్సివ్గా ఉండటంతో కొనాలన్న ఇంట్రెస్ట్ లేక వెళ్దామా అని పక్కకు తిరిగిన విరాట్ను అడిగేలోపే విరాట్ అక్కడ బిల్ కూడా పే చేశాడు. అది చూసి ఆశ్చర్యంగా విరాట్తో పాటు బయటకు వచ్చి ఏం కొన్నారు అని అంటున్న ఆమె మాట పూర్తి కాకముందే తన చేతిలో ఉన్న బాక్స్ హాస్ని చేతిలో పెట్టాడు. ఆత్రంగా బాక్స్ ఓపెన్ చేసిన హాస్నికి దాంట్లో ఒక డైమండ్ పెండెంట్ విత్ గోల్డ్ చైన్ కనిపించడంతో ఎక్సైట్ అవుతూ వావ్ అని చిన్నగా అరిచింది. నచ్చిందా అని ఎప్పటిలానే ఏ ఎక్స్ప్రెషన్ లేక అన్నాడు విరాట్. నచ్చిందా అని అడుగుతారేంటి విరాట్ గారు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా అంటూ దాన్ని చేతిలోకి తీసుకొని అటు ఇటు తిప్పుతూ సంబరపడిపోతూ చూసింది హాస్ని. ఆమె ఆనందాన్ని ఒక కంటితో చూస్తూ ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్ని గమనిస్తూ ఉన్నాడు విరాట్. విరాట్ ఇచ్చిన పెండెంట్ చూస్తున్న హాస్ని అంతలోనే డల్ అయిపోయి విరాట్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ కదా, ఇంత కాస్ట్ పెట్టి ఇప్పుడెందుకు నాకు కొన్నారు, ఇది నాకొద్దు అని అంది. ఇప్పుడు కాస్ట్ గురించి నిన్నెవరు ఆలోచించమన్నాడు, నాకు నచ్చింది తీసుకున్నాను, నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను ఇచ్చాను, రేపటి నుంచి అది నీ మెడలో కనిపించకపోతే మార్నింగ్ చెప్పిన స్వీట్ పనిష్మెంట్ అరగంటకు ఒకసారి ఇస్తాను అని అంటున్న విరాట్ మాటలు పూర్తి కాకముందే విరాట్ నీ చేతికి దెబ్బేంటి అని కంగారుగా అడుగుతూ వచ్చింది కావ్య. ఆమె చేతిలో నుంచి తన చేతిని విడిపించుకుంటూ ఏం లేదు, చిన్న గాయం అని నార్మల్గా చెప్పాడు. కావ్యాల రావడం చూసి షాక్ అయిన వాళ్లకు
కాస్త దూరంలో ఆగిపోయిన వసుమతిని చూసి దగ్గరకు వెళ్ళి, చిన్నత్తయ్య ఎలా ఉన్నారు అంటూ అడిగింది హాస్ని. తనకు ఎదురుగా వచ్చిన హాస్నికి సమాధానం చెప్పకుండా విరాట్ దగ్గరకు వచ్చి, ఇంత పెద్ద గాయం ఎలా అయింది విరాట్ అని హాస్ని వైపు సీరియస్గా చూస్తూ అంది వసుమతి. అది ఖచ్చితంగా హాస్ని వల్ల అయ్యుంటుందని ఊహించింది వసుమతి. ఏం లేదు, చిన్న గాయం, నా అజాగ్రత్త వల్ల జరిగింది అని పొడిగా సమాధానం చెప్పాడు విరాట్. హాస్నిని ఇగ్నోర్ చేసిన ఆమెతో విరాట్కి మాట్లాడాలనిపించలేదు. నీ చేతికి కట్టిన కట్టు చూస్తేనే తెలుస్తోంది విరాట్, ఎంత పెద్ద గాయమో. అసలు ఏం జరిగింది అని మళ్ళీ అడిగింది కావ్య. విరాట్ విసుగ్గా తన కోపాన్నంతా కావ్య మీద చూపిస్తూ, చెప్పాను కదా ఏం లేదని, ఎన్నిసార్లు అడుగుతావు అని అన్నాడు. కావ్య విరాట్పై అంత జాలి చూపించటం నచ్చని హాస్ని ఫేస్ మాడిపోయింది. కావ్యాని తినేసేలా చూస్తూ, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది కావ్య అని దీర్ఘం తీస్తూ అడిగింది. కావ్య అప్పుడే హాస్నిని చూస్తున్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి, విరాట్ మీరిద్దరూ షాపింగ్కి వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది. లేదు, ఇక్కడ కొత్త బట్టల బిజినెస్ పెడదామని రెంట్ ఎంత అడుగుదామని వచ్చాం అని వెటకారంగా అంది. షాపింగ్ మాల్కి షాపింగ్ కాక స్విమ్ చేయడానికి వస్తారా అని అన్న హాస్ని మాటలకి కావ్య ముఖం మాడిపోయింది. దొంగ ముఖం, ఎన్ని నాటకాలు ఆడిందో, చూసి కూడా చూడనట్టు ఇది దీని వేషాలు. ఎప్పుడో ఒకసారి నా చేతిలో దీనికి భర్త పుజకాయం అని మనసులో దొరికిన బూతులని తిట్టుకుంది హాస్ని. విరాట్ హాస్నిని తీసుకొని షాపింగ్కి రావటం అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోయింది కావ్య. విరాట్లో ఇలాంటి మార్పు సహించలేక కళ్ళు తిరిగినట్లు యాక్ట్ చేస్తూ పక్కన పడిపోయింది. పడిపోతున్న ఆమెను చూసి త్వరగా రియాక్ట్ అయి పట్టుకున్నాడు విరాట్. దొరికిందే ఛాన్స్ అనుకున్న కావ్య వెంటనే అతన్ని హత్తుకుంటూ హక్ చేసుకున్నట్టుగా నిలబడ్డ వాళ్ళిద్దరిని చూసి హాస్ని కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. ఇద్దరి వైపు చంపేసేలా చూసింది. విరాట్ ఆమెను దూరంగా పెట్టి, హెల్త్ బాగాలేనప్పుడు షాపింగ్కి ఎవరమ్మన్నారు, ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని సీరియస్గా కావ్యపై అరిచాడు. అతని అరుపుకి బెదిరిపోయిన కావ్య, ఏదో చిన్న వర్క్ ఉండి చిన్నత్తమ్మ రమ్మంటే వచ్చాను అని భయపడుతూ చెప్పింది. విరాట్ కావ్య హెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటే విరాట్ని కోపంగా చూస్తున్న హాస్ని గమనించిన కావ్య, థ్యాంక్ యూ విరాట్, నువ్వు నా హెల్త్ గురించి ఇంతలా థింక్ చేస్తున్నావని ఎప్పుడూ అనుకోలేదు అని హాస్నిని రెచ్చగొడుతూ అంది కావ్య. కావ్య యాక్టింగ్నే చూస్తున్న హాస్ని పళ్ళు కొరుక్కుంటూ, ఇది ఏదో ఒకరోజు నా చేతికి దొరకపోదు, అప్పుడు చెప్తా దీని సంగతి అని తిట్టుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది హాస్ని. హాస్ని వెళ్ళిపోవడం చూసిన విరాట్ కూడా ఆమె వెనకే వెళ్ళాడు. ఇంకెక్కడికైనా వెళ్దామా అని అన్నాడు విరాట్. లేదు, ఇంటికి వెళ్ళిపోదాం, నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు అని సీరియస్గా చెప్పింది హాస్ని. ఇంత త్వరగానా అని ఆశ్చర్యంగా అంటున్న విరాట్తో, నీకు తిరగాలనిపిస్తే ఈవినింగ్ వరకు తిరిగేస్రా, నాకు అంత ఓపిక లేదు, నాకు చాలా నిద్ర వస్తోంది, వెళ్ళి పడుకోవాలి అంది హాస్ని. హాస్ని ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్, ఆమె ఫ్రస్ట్రేషన్ చూసిన విరాట్ కారెక్కుతూ, సరే అయితే, నాకు కూడా చాలా నిద్ర వస్తుంది, ఇద్దరం కలిసి పడుకుందాం అని అన్నాడు. అతని ఉద్దేశం ప్రకారం కేవలం కలిసి పడుకుందామని మాత్రమే. కానీ ఆ మాట హాస్ని వినుంటే ఖచ్చితంగా రచ్చరచ్చ చేసేది. కావ్య ఆలోచనలో పరధ్యానంలో ఉండటంతో విరాట్ మాటలు పట్టించుకోలేదు. ఇంటికి వచ్చిన కావ్య బాధగా సోఫాలో కూర్చుంది. చిన్నప్పటి నుంచి తన చేతులతో పెంచిన మేనకోడలు ఏం ఆలోచిస్తూ ఉందో తెలిసిన వసుమతి కావ్యని బాధగా చూస్తూ, నీ బాధ నాకు అర్థమవుతోంది కావ్య, విరాట్ని ప్రాణంగా ప్రేమించిన నీకు ఇదంతా డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం, కానీ నీ మనసు రాయి చేసుకోక తప్పదు అని అంది. అత్తయ్య, హాస్ని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు తను విరాట్కి తగిన అమ్మాయే కాదు, కానీ విరాట్ తనని ఎంత బాగా చూసుకుంటున్నాడో చూసారా? విరాట్ని ఎన్నిసార్లు అడుగుంటాను బయటికి వెళ్దామా అని, ఎప్పుడు వినిపించుకునేవాడు కాదు, కానీ ఇప్పుడు ఆ హాస్నితో ఇలా అంటూ ఇంకా మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది కావ్య. వాళ్ళిద్దరి మధ్య సంబంధం లవర్స్ ఫ్రెండ్షిప్ అయితే విరాట్తో నీ గురించి మాట్లాడే ఛాన్స్ ఉండేది, కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళయింది కావ్య. విరాట్ కూడా తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, అది అర్థం చేసుకుంటే మంచిది అని నచ్చ చెప్తున్నట్లు అంది వసుమతి. అత్తయ్య, అందరూ అనుకున్నట్టే ఆ ఒక్క కారణంతోనే విరాట్ హాస్నిని పెళ్లి చేసుకున్నాడని మీరు అనుకుంటున్నారా అని వసుమతిని సూటిగా ప్రశ్నించింది కావ్య. ఆమె మాటలకు అయోమయంగా, మరి ఇంకేం రీజన్తో అంటావు అని అడిగింది వసుమతి. కానీ కావ్య మాత్రం తన మనసులో,
కేవలం పెద్దత్తయ్యని కాపాడిందన్న కృతజ్ఞతతోనే పెళ్లి చేసుకున్నాడంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఒకవేళ హాస్నిని లవ్ చేసాడు అనుకుందాం. అనుకున్న పెళ్ళికి ముందు వరకు వాళ్ళిద్దరికీ కనీసం పరిచయం కూడా లేదు. కానీ సడన్గా ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు? అంతా మిస్టీరియస్గా ఉంది అని అనుకుంది కావ్య. హలో కావ్య, నా కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నావా అంటూ లోపలికి వచ్చింది నిత్య. అదేం లేదు, వచ్చి కూర్చో అంటూ బలవంతంగా నవ్వుతూ అంది కావ్య. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది వసుమతి. నిత్య విరాట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఒకసారి కావ్య విరాట్ కోసం తన మ్యాన్షన్కి వెళ్ళినప్పుడు ఈమెను అక్కడ చూసింది. అప్పుడే వాళ్ళిద్దరికీ పరిచయం. సోఫాలో కావ్య పక్కనే ఉన్న షాపింగ్ బ్యాగ్స్ని చూసిన నిత్య, మీరిప్పుడే బయట నుండి వచ్చినట్టున్నారు, నేను డిస్టర్బ్ చేశానా అని అంది. అదేం లేదు అని చెప్పి, ఇవాళ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు విరాట్ హాస్నిలను హాల్లో చూశాను అని చెప్పింది కావ్య. కావ్య చెప్పిన మాటలకి అదిరిపడి, వాట్, విరాట్ షాపింగ్కి వచ్చాడా అని నమ్మలేనట్టు అడిగింది. నా కళ్ళతో నేను చూశాను అని విసుగ్గా చెప్పింది కావ్య. సారీ, నేను నీ మాటలు నమ్మలేదని కాదు, అసలు విరాట్ షాపింగ్కి వెళ్ళడం నేను కల్లో కూడా ఊహించలేదు. నీకు తెలుసా, మేమిద్దరం రిలేషన్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం తినాలన్నా నేనే అతన్ని పుష్ చేయాల్సి వచ్చేది. ఈ హాస్ని విరాట్ని ఏదో మాయ చేసింది, లేకపోతే విరాట్లో ఇంత మార్పు నేను అస్సలు ఊహించలేదు అని ఆశ్చర్యపోతూ అంది నిత్య. హాస్ని ఏదో మాయ చేయాల్సిన అవసరం ఏముంది? విరాట్కే తనంటే చాలా ఇష్టం. ఆమెకే తెలియకుండా పెళ్లి చేసుకున్నాడంటే అతను హాస్నిని ఎంత ఇష్టపడుతున్నాడో అర్థం కావట్లేదా అని అంది కావ్య. ఇష్టమా? విరాట్ నుంచి నేను అలాంటిది అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అంది నిత్య. ఆమె మాటలకు అర్థం కాక, ఏమిటి అని అడిగింది కావ్య. విరాట్ ఆ హాస్నిని పెళ్లి చేసుకుంది కేవలం హాస్ని వాళ్ళ అమ్మగారిని కాపాడిందన్న ఒకే ఒక్క కారణంతో. అంతేకాని విరాట్ అస్సలు హాస్ని లాంటి అమ్మాయి ముఖం ఎప్పుడైనా చూశాడా అని పొగరుగా అంది నిత్య. ఈ విషయం నీకెవరు చెప్పారు అని అయోమయంగా అడిగింది కావ్య. తను నిత్యతో ఈ విషయం గురించి మాట్లాడినట్టు కావ్యకు అస్సలు గుర్తులేదు. ఎవరో చెప్పడం ఏంటి, స్వయంగా విరాట్ మదర్ చెప్పారు కదా. హాస్ని తన పర్స్ దొంగతనం చేయడం వల్లే తను బతుకున్నానని, దానికి కృతజ్ఞత తీర్చుకోవడానికి హాస్నిని పెళ్లి చేసుకొని విరాట్ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని చాలా బాధపడుతూ చెప్పారు అని అంది నిత్య. అత్తయ్య నీకు చెప్పిందా అంటూ ఆశ్చర్యపోయింది కావ్య. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు అని కోపంగా అంది నిత్య. సరే, ఇదంతా వదిలే, ఇంతకీ నువ్వు హాస్నిని కలిసావా లేదా అని అడిగిన కావ్య మాటలకి ముఖం మార్చుకుంటూ, కలిశాను. విరాట్కి నాకు మధ్య ఉన్న రిలేషన్ కూడా చెప్పాను, కానీ తను నమ్మలేదు. పైగా తిరిగి నేను నాన్సెన్స్ మాట్లాడుతున్నానని నన్ను కొడతానని చెప్పింది. విరాట్ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో లోకానికి తెలియకూడదని తను చాలా జాగ్రత్త పడుతోంది అని అంది నిత్య. నిత్య మాటలు విన్న కావ్య దీర్ఘంగా ఆలోచిస్తూ, ఎక్కడో ఏదో తప్పు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా విరాట్ హాస్నిని పెళ్లి చేసుకోవడానికి అత్తయ్యను కాపాడటం ఒక్కటే కారణం కాదు, ఇంకేదో ఉంది. ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్న కావ్య కాసేపటికి తన ఆలోచనల నుంచి బయటపడి, అలానే ఎందుకు అనుకోవాలి, విరాట్ ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. ఇప్పుడు ఎన్ననుకొని మాత్రం ఏం లాభం, దేవుడు వాళ్ళిద్దరికీ రాసిపెట్టాడు. వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. హాస్ని విరాట్కి కనిపించకపోయి ఉంటే విరాట్ నన్నే పెళ్లి చేసుకునేవాడు అని కాన్ఫిడెంట్గా చెప్పింది నిత్య. నిత్య మాటలు కావ్యకి చాలా నవ్వు తెప్పించాయి. నిత్య కావ్యాల వల్ల హాస్ని ఏమైనా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.